సరే ప్రభు గారు, ఒక్కసారి ఇవాళ మార్కెట్ క్లోజింగ్ ఎక్కడుందో చూద్దాము. జూలై 10th థర్స్‌డే. సెన్సెక్స్ విషయానికొస్తే 345 పాయింట్లు నష్టపోయి 83,190 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికొస్తే 120 పాయింట్లు నష్టపోయి 25,355 వద్ద నిఫ్టీ క్లోజ్ అయింది. సో ఎందుకంటారు ఇవాళ మార్కెట్లు కొంత నష్టాన్ని మూటగట్టుకున్నాయి. అండ్ ఇవాళ ప్రధానంగా అసలు టాప్ గెయినర్స్ ఎవరున్నారు, లూజర్స్ ఎవరున్నారు, ఒకసారి మన ఆడియన్స్కి డీటెయిల్గా చెప్పగలరు? ఇప్పుడు యుఎస్ చైనా మినీ డీల్ అవుతుందని చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే బ్రిక్స్తో ఎక్కువ పర్సంటేజ్ ఉన్నది, వెయిటేజ్ ఉన్నది, ఇండియా కూడా వన్ ఆఫ్ దట్. అందుకని దాన్ని కొంచెం తగ్గించడానికి అన్నట్టుగా అటు వెళ్లకుండా ఉండటానికి కొంచెం తన వైపు లాక్కోవడానికి అన్నట్టు మేము ఇండియాతో మాట్లాడుతున్నాం, డీల్ అయిపోతుంది. అసలు యాక్చువల్గా అయితే నిన్న నైట్ అయిపోతుంది అన్నారు, అవ్వలేదు. కానీ దాన్ని డ్రాగ్ ఆన్ చేస్తున్నాడు ఆయన. సో దానికి ఆయన చెప్పిందే వేదం అన్నట్టు. రాత్రి ఏమన్నాడు ఆయన, కాపర్ మీద 50% ట్యాక్స్ అన్నాడు. అదొకటి. ఎందుకంటే ఈ మధ్య కాపర్ బాగా పెరిగింది, ఏదైతే పెరుగుతుందో దాని మీద వేసేస్తున్నాడు. సో అందరు కాపర్ మీద ఆధారపడ్డారు కదా, మా కంపెనీస్ ఎక్కువ యూసేజ్ ఎక్కువ ఉంటుంది. సో అట్లా నెక్స్ట్ ఫార్మాని ఇప్పుడు దాకా టచ్ చేయాల. ఫార్మాని 200% ట్యాక్స్ అన్నాడు. అసలు ఫార్మా బయట నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి యుఎస్కి వస్తుంది. అంటే ఇక్కడ ఉన్న 10 రూపాయలతో టాబ్లెట్ అయితే అక్కడికి వెళ్ళంగానే ఎంత కట్టాలి? 200% దాని మీద ట్యాక్స్ కట్టాలి. మరి ఎవరు అల్టిమేట్గా ఎవరు భరించేది? యుఎస్ జనాలే. అంటే వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నాడు ఒక రకంగా. అంటే హీఈస్ ఎ డిక్టేటర్.